కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి, దీపారాధన చేయడానికి సహకరించిన వారికి, సాయపడిన వారికి, ఆధారమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావడంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీఠంపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళ్తుందని, అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారికి పాపాలు నశిస్తాయని భావిస్తారు. దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేద్దామా అని బాగా ఆలోచన చేస్తారు. ఒక కొయ్య దుంగ వంటిదైతే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభము దొరుకుతుంది. తాము అనుకున్నంత ఎత్తులో ఉంది, నేలపై కుదురుగా నిలుస్తుంది. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్తంభమును తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలకు నమస్కరించుకొని ఆ తర్వాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు. దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభం ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చీలిన ఆ స్తంభంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు. ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుడిని చూసి ఆశ్చర్యంగా ఉండిపోతారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పడం మొదలు పెడతాడు. క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని, కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల భక్తి, శాస్త్రాల పట్ల నమ్మకం లేనివాడిని. ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు, పురాణ శ్రవణం అనేది ఎరుగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. తీర్థయాత్రలకి ఎక్కడికి వెళ్ళలేదు, ఏ క్షేత్రాలను దర్శించలేదు, పాపపుణ్యాలను గురించిన ఆలోచన చేసిందే లేదు. అపారమైన సంపద, అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెబుతాడు. అంతులేని అహంభావం వలన ఎవరిని కూడా నేను గౌరవించేవాడినే కాదు, ఆశ్రయం కోరిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని. నా సుఖాలను గురించి తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా క్రిందనే కూర్చోబెట్టేవాడిని. విద్యావంతులను, వివేకవంతులను చులకనగా చూసేవాడిని. నాకు ఎదురు చెప్పేవారే లేరు, నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో అవినీతికి, అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెబుతాడు. అలా నేను అజ్ఞానంతో, అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా, కాకిగా, తొండగా, చెట్టుగా అనేక జన్మలెత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది. కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను? ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావడం లేదు అని అంటాడు. అందువలన జరిగిన సంఘటనకి కారణం ఏమిటనేది మహర్షులే సెలవియ్యాలని కోరుతాడు. అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు. కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం. ఈ మాసంలో దీపం వెలిగించడం వల్లనే కాదు, అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి, అందువలన అందరం కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాం. స్తంభం రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి దీపస్తంభంగా ఉపయోగించాము. అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాము. కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిలిచావు గనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు చెబుతారు. ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన ప్రమేయం లేకుండానే తనకి లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు. కార్తీక దామోదరుని దయ వలన ఆయనకి స్తంభము జన్మ నుంచి విముక్తి కలగడం పట్ల వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. జీవుడు దేని వలన బద్ధుడు, దేని వలన ముక్తుడు అవుతున్నాడు అనే సందేహాన్ని తీర్చవలసిందిగా ఆ దివ్య పురుషుడు కోరడంతో అంగీరసుడు జ్ఞానబోధ చేయడం మొదలు పెడతాడు. చూశారు కదా, ఈ కథలో దీపం వెలిగించడానికి ఏ విధంగా ఉపయోగపడినా కూడా మనకి ఎంతో ఫలితం ఉంటది. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజైనా కనీసం ఒక్క దీపం వెలిగించండి మీకు కుదిరినప్పుడు.